రోడ్ ఎట్లున్నది? బొక్కలు ఉన్నాయి సార్, నడువులు పోతానయా? కొత్త రోడ్ వేయాలి. కొత్త రోడ్ వేయాలి. రాగానే రోడ్ మంచిగా ఇటు వస్తాను. ఇప్పుడు ఇద్దరు చనిపోయింది మొన్న. ఎక్కడైనా మీ ఫాదర్కు ఇదే టర్నింగ్ మీద చెప్పాలి. ఇదే టర్నింగ్ మీద అయింది. ఇక్కడనే 3 months కోమాలు ఉన్నారు. ఇప్పుడు కూడా హ్యాండిక్యాప్డే పెరాలసిస్ చాలా ఇబ్బంది ఉన్నది. రోడ్డు యాక్సిడెంట్ అవుతుంది. రైట్ సైడ్లో పోతుంటే అన్నీ ఆ రోడ్డు మాత్రం ఘోరం ఉన్న అటు నుంచి వచ్చే బండ్లు ఇటు నుంచి బండ్లు అటు చక్కగా రోడ్ లేక పొక్కలు అన్నీ యాక్సిడెంట్లు అయితే బాగా అవుతాయి అన్న. గలీలా ఇలా హరలు ఉంటాయి, మళ్ళీ టర్నింగ్ కాడ ఇవన్నీ పొక్కలు చూడ ఎన్ని ఉంటాయి. ఇలా బాగా ప్రాబ్లం. మళ్ళీ పంచార్లు టైర్లు యాక్సిడెంట్లు అయితే మంచిగా అవుతాయి కదన్న. యాక్సిడెంట్లు అయితే బాగా అవుతూ ఉంటాయి. ఇక్కడ రోడ్డు చక్కగా లేక మళ్ళీ ఇటు వచ్చాడు అటు వస్తాడు, అటు మంచిగా ఉన్నాయి రోడ్డు, అటు వచ్చాడేమో ఇటు వస్తాడు, బాగా అవుతూ ఉంటాయి అన్న. మాకు కూడా బాగా ఇబ్బంది. మళ్ళీ బైక్లోని ఖరాబ్ పోయి దగ్గర పోవాలన్న చక్కగా అలా పెద్దపల్లి రోడ్డు దాకా మంచిగా లేదు సార్. అట్లా కొంచెం మంచిగా సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ CITగా వారంలో ఒక రోజు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల యాజమాన్యాన్ని దృష్టికి తీసుకురావడం కోసం కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. అది కాలనీ సమస్యలైనా, మంచిళ్ళ సమస్యలైనా, డ్రైనేజ్ సమస్యలైనా, వాటర్లో రిపేర్ పెట్టుకుంటే రిపేర్ కావాలి. అన్ని సమస్యలు కూడా ఇలా కార్మికులకి నివాస ప్రాంతాల్లో రోడ్ల మీద ప్రమాదాలు కావడానికి, ఆరోగ్యం ఖరాబు కావడానికి కారణమవుతున్నాయి. ఒకప్పుడు సింగరేణిలో బొగ్గుబాయిల గురించో పని స్థలాల్లో ఉన్న సమస్య గురించి మాట్లాడే అవసరం ఉండేది. ఇలా ఆ అవసరాల కన్నా ప్రమాదాలు సింగరేణిలో ఎక్కువ రోడ్ల మీద జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా సెంటనరీ కాల్ నుంచి వెళ్ళి గోదావరి కానీ అంటే CSP OCP3 వచ్చే కార్మికులందరూ కూడా OCP3 దగ్గర నుంచి వెళ్ళిపోయే రోడ్డు ఏదైతే ఉందో అది మొత్తం అధ్వానమైన స్థితిలో ఉంది. కార్మికులు ఇటు నుంచి వచ్చేటప్పుడు మార్నింగ్ ఇటు పోయేటప్పుడు అటు పోయేటప్పుడు ఇద్దరు గుద్దుకుని ఇలా వందల కొద్ది ప్రమాదాలు సంవత్సరంలో జరుగుతూ ఉన్నాయి. కాలు చేతులు తిరిగి మొన్న ఒక కార్మికుడికైతే హాస్పిటల్లో చనిపోయాడు, కింద పడ్డది. మైన్ యాక్సిడెంట్ల కన్నా రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. రోజు ఇంట్లో జనరల్ మేలు పోతారు, ఏజెంట్లు పోతారు, అందరూ ఈ రోడ్డు వెంబడి పోతారు. ఇక్కడ ఇట్లా 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 పోయేటప్పుడు పట్టుకొని ఒకరికి ట్యాంకులు గుద్దుకొని ఇలా ప్రమాదాలు కనబడుతుందండి. ఈ హాస్పిటల్లో పోయి చెక్ చేయండి. రోడ్ యాక్సిడెంట్లు ఈ రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో, ఎంతమంది రికార్డ్ అయిందో ఒకసారి చూసి రికార్డు చేసినా ఇప్పటికన్నా యాజమాన్యం స్పందించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇప్పటికే పోతన కాలనీకి సంబంధించిన కార్మిక నివాస ప్రాంతాల్లో కలుపుతోనే నీళ్ళు వస్తున్నాయని చాలామంది పోతన కాలనీలో నివాసం ఉంటున్న కార్మిక కుటుంబాలు ఇలా హాస్పిటల్ పాలవుతుందని చెప్పి ఇలా ASO గారే ఒక జనరల్ మేనేజర్ లెటర్ పెట్టిండు. అక్కడ నీళ్లు కలుపుతం వస్తున్నాయి చూడమని. అట్లాగే గంగానగర్ సంబంధించి ఇలా ఎక్కడైతే కనీసం పేపర్ స్టేట్మెంట్ వచ్చినాకన్నా యాజమాన్యం స్పందించట్లేదు. డైరెక్ట్ గోదావరి నుంచి వచ్చిన నీళ్ళని పోతున్న కాళ్ళకి, 18 కాళ్ళకి, సెంటరీ కాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారు. దానివల్ల కార్మికుల ఆరోగ్యాలు దెబ్బతిని ఇలా మొత్తం హాస్పిటల్ పాలే కుటుంబాలు ఉంటున్నాయి. అట్లే పక్కనే CSP ఉంటుంది, అది విపరీతమైన డస్ట్ వస్తుంది. దాని నివారణకు చర్యలు ఇవ్వాలా. బొగ్గు కుప్పలు పోసి ఎండాకాలం రాగానే మంటలు మండుతున్నాయి. అరే ఆ కార్మికులు ఇలా ఎట్లా అందులో కాలిన పొగతోటి ఆక్సిజన్ తీసుకుంటే ఉక్కిరిబిక్కే పరిస్థితుంది. మరి ఇట్లాంటి నివారణ చర్యలు తీసుకోకుండా RG2 యాజమాన్యానికి మరి చెప్పదలుచుకున్నాం CITగా. మీరు వెంటనే స్పందించండి. అది నీళ్ళ విషయమైనా, రోడ్డు విషయమైనా, ఆఖరికి డస్ట్ పొల్యూషన్ విషయమైనా మీరు స్పందించాలని చెప్పి యాజమాన్యానికి చెప్తా ఉన్నాం. మీరు స్పందించకపోతే ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు, దాదాపు ఒక 5-10 సంవత్సరాలలో లక్షల మంది కార్మికులకి కూడా కార్మిక కుటుంబాలకి, ప్రాంతంలో పనిచేసే నివసించే ప్రజలకి క్యాన్సర్ వ్యాధితో చనిపోతుందని చెప్పి ఎక్స్పర్ట్ చెప్పినా ఇటు 4 దిక్కుల 4 మన FCI లాంటి NTPCలు కానీ, జైపూర్ ప్లాంట్ కానీ మొబైల్ చుట్టూ 11 కిలోమీటర్ల వైశాల్యంలో క్యాన్సర్ వ్యాధికి గురవుతారు, జాగ్రత్త తీసుకోనని ప్రభుత్వానికి, యాజమాన్యానికి హెచ్చరిక చేసినా ఎవరికి కూడా ఇంత సీమ గుట్టి తట్టుకోలేదు. అందుకే మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, కార్మిక సంఘాలకు చెప్పదలుచుకున్నాం, అట్లాగే యాజమాన్యం చెప్తున్నాం. మీరు వెంటనే వీటి నివారణకు చర్యలు తీసుకోకపోతే గోదావరికంలో ఉన్న ప్రాంతం ఉన్న ప్రజలందరూ కూడా ఇలా మొత్తం రోగాల బారిన పడి ప్రమాదాలకు గురే పరిస్థితి. వెంటనే ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం.